హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం చూడొచ్చు, మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క జోన్ కూడా ఎవరైతే పీటీకి షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ యొక్క పీడిఎఫ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్లో లేదంటే 1 అవర్లో కానీ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజే ఖచ్చితంగా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజల్ట్ అనేది స్కోర్ కార్డ్ అనేది యాక్టివేషన్ అవ్వడం జరిగింది. ఎవరైతే మీ యొక్క మార్క్స్ అనేది చూసుకోవాలనుకుంటున్నారో ఆ స్కోర్ కార్డ్ అనేది లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ స్కోర్ కార్డ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకైతే స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, స్క్రీన్ పై నేను పెట్టింది సికింద్రాబాద్ జోన్ యొక్క స్కోర్ కార్డు. మన యాస్పిరెంట్స్ ఒకరిదే స్కోర్ కార్డు రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో సికింద్రాబాద్ జోన్కి సంబంధించింది మీరు చూడొచ్చు. 100 క్వశ్చన్స్ అయితే 3 క్వశ్చన్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. 97 క్వశ్చన్స్ అయితే 74 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే అందులో 60 క్వశ్చన్స్ రైట్ అవే అండ్ 14 క్వశ్చన్స్ అనేవి రాంగ్ అవ్వడం జరిగింది. టోటల్ నార్మలైజేషన్ స్కోర్ వచ్చి 61 మార్క్స్ అలా ప్లస్ రావడం జరిగింది. సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఈ స్కోర్ కార్డ్ అనేది మీరు చూసుకోండి. ఈ స్కోర్ కార్డ్లోనే మనకి పీటీకి క్వాలిఫై అయ్యామా లేదా అనేది ఈ స్కోర్ కార్డ్లో మనకు తెలియట్లేదు. సో ఇంతవరకు అయితే ఖచ్చితంగా మనకు పీటీకి క్వాలిఫై అయ్యామా లేదా ఎస్ఆర్నో అని చెప్పి ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, డైరెక్టర్ వాళ్ళ ఆర్ఆర్బీ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి షార్ట్ లిస్ట్లో చూసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే చాలా స్కోర్ కార్డ్స్ అండ్ చాలా జోన్ల యొక్క కట్ ఆఫ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చెన్నై జోన్ యొక్క కట్ ఆఫ్ అనేది పీటీకి అనమాట ఇది. సో ఇది పీటీకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్. అండ్ ఫర్దర్గా పీటీ అయిపోయిన తర్వాత మళ్ళీ డీవీ ఏదైతే ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సపరేట్గా మళ్ళీ కట్ ఆఫ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకసారి మనం పీటీ కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే యూఆర్కి వచ్చి 78+ ఉంది, ఎస్సీకి వచ్చి 70+ ఉంది, ఎస్టీ వచ్చి 63+ ఉంది, ఓబీసీ వచ్చి 76.65 ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 71.11 ఉందన్నమాట. సో ఇది చెన్నై జోన్ యొక్క పీటీ యొక్క కట్ ఆఫ్ అనమాట. మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించినది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఈ కొద్ది టైంలో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఫర్దర్గా కొన్ని జోన్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం చూసుకోవచ్చు ఈ వీడియోలోనే. భువనేశ్వర్ జోన్ యొక్క కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కట్ ఆఫ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నది. ఏదైనా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాల్సింది ఏంటంటే బెంగళూరు జోన్ యొక్క కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ యూఆర్లోనే భువనేశ్వర్ వచ్చి 76 ఉంది, ప్రయాగ్రాజ్లో అంటే 78 ఉంది, చెన్నై అంటే 78+ ఉంది అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది. సో అదేవిధంగా ఎంతమంది అయితే ఈ యొక్క పీటీకి షార్ట్ లిస్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఏ జోన్ వేరుగా ఆ జోన్ యొక్క క్యాండిడేట్స్ అనేవి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది, ఎంతమంది పీటీకి క్వాలిఫై అయ్యారని చెప్పి. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది యొక్క ఉండరు. ఎవరంటే ఇప్పుడు సీసీఏ వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే అప్రెంటిస్ ఉంటారో వాళ్ళైతే రిజల్ట్ అనేది ఇందులో లేదు. కేవలం ఇది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో వాళ్ళకి పీటీ ఉండదు కాబట్టి డీవీలో ఉంటుంది అనుకుంటా బహుశా వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది. సో ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ కూడా మ్యాక్సిమం వచ్చేస్తుంటుంది. షార్ట్ లిస్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవ్వారో వాళ్ళు కూడా మనకి ఒకసారి తెలియజేయండి, మేము క్వాలిఫై అని చెప్పి కామెంట్ చేయండి. సో నేనైతే స్కోర్ కార్డ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీ యొక్క స్కోర్ అనేది ఎంత అనేది కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ పీటీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే పీటీ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా కావాలన్నట్లయితే కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు యొక్క అప్డేట్ వచ్చి జై హింద్, జై భారత్.